హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. ఎనీవే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హనీ యాపిల్ క్రియేషన్. ఈరోజు నేను ఇంకో కొత్త వంటకంతో మీ ముందుకు వచ్చేసాను. ఇది ఒక వెజిటేబుల్ కర్రీ. మా వైపు అయితే ఇది చాలా ఫేమస్. వీటిని మేము బీన్స్ అని అంటాం. ముందుగా ఈ కూరకి కావాల్సిందిగా ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు వేసుకొని పోపులన్నీ బాగా వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా పొడవుగా సన్నంగా కట్ చేసుకొని అందులోనే ఒక 3 పచ్చిమిర్చిని కూడా ఇలా చేర్చుకొని ఒక 4-5 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా చిల్లపల్లా దంచుకుని కొద్దిగా కరివేపాకు వేసి ఈ పోపు అంతటిని మనం కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ముందుగా మనం బీన్స్ కాయలు అని అంటారు ఇటువైపు. మా వైపు అయితే వీటిని బరబాటి, పేజీ కాయలు అని కూడా అంటారు. ఈ కూర ఇందులోని బంగాళదుంపలు వేసుకొని ఫ్రై చేసుకున్నా, లేదంటే టమాటా వేసి గ్రేవీ చేసుకున్నా కూడా బాగుంటుంది. ఇలా వండుకుంటే మా పిల్లలకి, మా హస్బెండ్కి చాలా ఇష్టం. అందుకని నేను ఈరోజు వీటితో ఇలా ఫ్రై చేస్తున్నాను అన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి మనం సరిపడా సాల్ట్, పసుపు కూడా వేసుకుంటే మనకి ఈ మొక్కలు అనేవి వేగంగా సాఫ్ట్ అయిపోతాయి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని బాగా కలుపుకొని ఒకసారి మూత పెట్టేయాలి. మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు అలానే వదిలేస్తే మనకి ఈ మొక్కలు అనేది సాఫ్ట్ అవుతాయి. ఈ పేజికాయలు ఏవైతే ఉంటాయో బరబాటి, అందులోంచి కొద్దిగా వాటర్ వస్తూ ఈ కూర అనేది మనకి నీట్గా కుక్ అయిపోతుంది. చూసారు కదా, మధ్య మధ్యలో ఇలా తెరుచుకుంటూ నీట్గా ఇలా కలిపి మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఇలా మనకి ఒక 70% కూర అనేది ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం కూరకు సరిపడా కారం, గరం మసాలాని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ అలా కలిపేయకుండా అలాగే కొంతసేపు ఆవిరితో వాటిని ఆ కూర పచ్చిదనం పోయేంత వరకు వీటిని మూత పెట్టి వదిలేయాలి. ఇలా 2 నిమిషాలు వదిలేసిన తర్వాత కలుపుకొని మనం కూరని ఇలా బాగా ఉప్పు, కారం అనేవి మసాలా కూర అంతటికి బాగా పట్టేలాగా ఓసారి కలుపుకొని తిరగా మళ్ళీ దీన్ని మూత పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ వదిలేస్తే మనకి కూర అనేది ఇలా రెడీ అయిపోతుంది. చూసారు కదా, మనకి కూర అనేది ఆల్మోస్ట్ దగ్గర పడిపోయి రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇలా ఇరిపితే విరిగిపోయేలా బంగాళదుంపలు ఉంటే మనకి కూర రెడీ అయిపోయినట్టు తెలుస్తుంది. అంతేనండి, సింపుల్. చాలా బాగుంది కదా. చాలా బాగుంటుంది. నేను చెప్పే పద్ధతిలో ఒకసారి ఈ కర్రీని ఇలా ట్రై చేసి చూడండి. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది, కొత్త ఏం లేదు. ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వీటిని ఒకసారి ట్రై చేయండి. ఎనీవే, నా వీడియోస్ అందరూ చూస్తున్నారు, కాకపోతే కొద్దిగా లైక్ చేసి వెళ్ళొచ్చు కదా ప్లీజ్. దిస్ ఇస్ మై రిక్వెస్ట్. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయాలి అనుకుంటే లైక్ చేయండి. ఈ కూరగాయని మీ ఊర్లో ఏమంటారో కామెంట్ కూడా చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.